అందరూ బాగుండాలని కోరుకుందాం. పిల్లలను మనం గదివినప్పుడు, కోపగించుకున్నప్పుడు, కష్టంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి కష్టంగా, బాధగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నిదానంగా ఆలోచిస్తే ఆ విషయం వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కువ శాతం కాలేజీ చదివే టైంలో పిల్లలకు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ వయసు ప్రభావం కూడా ఆ టైంలో అలా అనిపిస్తుంది అన్నమాట. అలాంటిదే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ తెలియజేసుకుందాం. మా చెల్లెలు గారి పాప చిన్ను అని ముద్దుగా పిలుచుకుంటాం. ఆ పాప కాలేజీ వయసుకు వచ్చింది. ఇంట్లో ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఆ పిల్లని బయటికి ఎక్కువగా వదిలేవారు కాదు. అన్నిటికీ కూడా వెనకమాలే ఉండి అన్నీ చూసుకుంటూ ఉండేవారు. అలా అలా పెరిగిన పిల్ల కాలేజీకి వెళ్ళేటప్పటికి తనకి బాగా స్వేచ్ఛ కావాలి అని అనిపించసాగింది. ఎందుకంటే కాలేజీ అనేటప్పటికీ ఆ వయస్సు కానీ ఆ ఇది కానీ ఆ స్నేహాలు కానీ అలా అనిపిస్తాయి. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఆ పిల్లని వదిలేవాళ్ళు కాదు. ఒక రోజున కాలేజీ నుంచి అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను అని ఫోన్ చేస్తుంది. లేదు లేదు అలా వెళ్ళొద్దు, నేను మీ నాన్నగారు మరి నిన్ను తీసుకుని వెళ్తాం, మన ముగ్గురు వెళ్దాం సినిమాకి అని చెప్తుంది. ఆహా, నేను నా ఫ్రెండ్స్ తోటే సినిమా చూడాలి, అంతేగాని నేను మీతో రాను అని అంటుంది. లేదు లేదు మీ నాన్నగారు కోప్పడతారు, అందుకని వద్దు, నువ్వు అలా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తుంది. సరే అని చెప్పని ఇంటికి వచ్చి దుమదుమలాడుతుంది. నా ఫ్రెండ్స్తో నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు, మీరు నాకు స్వేచ్ఛనే ఇవ్వడం లేదు అనేసి కొంచెం బాధపడుతూ కోపగించుకుంటుంది. సర్లే, పిల్ల కోపంగా ఉంది కదా, పెద్దలకు తెలుసు కదా, కొంచెం సేపు వదిలేస్తే ఆ కోపం అదే తగ్గుతుంది అనేసి మెదలకుండా ఊరుకునేది వాళ్ళమ్మ. తర్వాత కొంచెం సేపుడికి ఆ కోపం తగ్గిపోయింది. పదా మరి సినిమాకి వెళ్దాం, నాన్నగారు వచ్చారు వెళ్దామా అని చెప్పని అడుగుతుంది. లేదు నాకు వెళ్ళే మూడ్ లేదు, నేను రాను అని చెప్పేస్తుంది. సర్లే అని విరమించుకుంటారు. అలా తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అందరూ ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్తున్నారని ఆ రోజు ఇంట్లో అడుగుతుంది. అమ్మా రేపొద్దున మరి ఆదివారం కదా, అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా రేపు పార్టీకి వెళ్తున్నారు, పార్టీ చేసుకుంటున్నారు, కాబట్టి నన్ను కూడా రమ్మంటున్నారు, నేను వెళ్తాను అని అడుగుతుంది. లేదు లేదు, పార్టీలకి పబ్బులకి మనం వెళ్ళకూడదు, అది చాలా ప్రమాదకరమైనటువంటిది, ఈ వయసులో మనం అలాంటి వాటికి వెళ్ళకూడదు, అయినా రేపొద్దున పెద్దమ్మది బర్త్డే ఉంది, మనం ఆ పార్టీకి వెళ్ళాలి కదా, కాబట్టి ఈ పార్టీకి వద్దు అని చెప్తుంది ఆవిడ. చెప్పగానే అప్పుడు ఇంకా ఆమెకు చాలా కోపం వచ్చేస్తుంది చిన్నుకి. ఏమ్మా నన్ను అసలు ఎక్కడికి వెళ్ళనివ్వరు, బందికానాలో పెట్టినట్టు చేస్తారు మీరు, మరి నేను ఇంకా కాలేజీ చదివినా కూడా నేను ఏమన్నా చిన్నపిల్లనా అనేసి గొడవ చేస్తుంది. లేదమ్మా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకుకే ప్రమాదం, కాబట్టి ఆడపిల్ల అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అదేం నీకు చెప్పేది, అంతకంటే వేరే కాదు, నిన్నేదో బంధించాలని కాదు మా ఉద్దేశం అని నచ్చ చెప్తుంది. అప్పుడు చూడు డాడీ, చూడండి నాన్నగారు, ఎప్పుడు అమ్మ నన్ను ఇలా చేస్తుంది అని వాళ్ళ నాన్నకు చెప్తుంది. ఆయన నిజమే కదమ్మా, మనం అలా వెళ్ళకూడదు, మనకి కొంచెం రేపు పొద్దున పెద్దమ్మ బర్త్డే ఉంది కదా, మనం ఆ పార్టీకి వెళ్ళాలి కదా అని ఆయన కూడా అలాగే చెప్తాడు. ఇద్దరూ అంతే, నన్ను అసలు ఎక్కడికే వెళ్ళనివ్వరు అనేసి చాలా బాధపడుతూ కాలేజీకి వెళ్తుంది. వచ్చిన తర్వాత కూడా మూడిగా ఎవరితోటి మాట్లాడదాం, ఆ కోపం పోలేదు, అందరూ వెళ్తున్నారు, రేపొద్దున అందరూ నన్ను గేల్ చేశారు కాలేజీలో, నువ్వు రావా, నువ్వు అమ్మ కూచివా, నాన్న కూచివా అని నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, మీరేమో నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు అని ఇంటికి వచ్చి బాధపడుతుంది. సరే వీళ్ళు కూడా మెదలకుండా ఊరుకుంటారు, తెలుసుకోనీలే అనేసి. తర్వాత మర్నాడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ పెద్దమ్మ బర్త్డే దగ్గరికి వెళ్తారు. అందరూ పెద్దవాళ్ళు కదా ఉండేది, వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని బంధువులు వస్తారు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఉంటారు కదా. అలా కొంచెం సేపు మూడీగా కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక అమ్మాయి దొరుకుతుంది తన కాలక్షేపానికి. ఆ అమ్మాయి కూడా ఈ పాప చదివేటటువంటి చిన్ను చదివేటటువంటి క్లాసే, అదే సబ్జెక్ట్స్. అలా కూర్చుని ఇద్దరూ కూడా చక్కగా ఆ సబ్జెక్ట్స్ని గురించి ముచ్చటించుకొని చక్కగా మాట్లాడుకుంటారు. అదే మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ ఆ మంచితనంగా అది అయిపోతుంది. ఆ రోజు రాత్రికి ఇంటికి వచ్చేస్తారు. మర్నాడు పొద్దున్నే టీవీ పెట్టగానే
అక్కడ ఒక విషయం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళమ్మ చిన్ను తొందరగా రా ఇట్ట అని పిలుస్తుంది. ఏంటమ్మా టీవీలో చూడు, వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కదూ, నీ కాలేజీ వాళ్ళు కదూ. అవునమ్మా, వాళ్ళే నిన్న దీనికి వెళ్ళింది, పార్టీకి వెళ్ళింది, వాళ్ళందరినీ పోలీసులు పెట్టుకెళ్తున్నారు ఏంటి. అక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ డ్రగ్స్ తీసుకొని అక్కడ తందనాలు తొక్కుతుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో వేశారు. అది అక్కడ మ్యాటరు. చూసావా, నిన్న నువ్వు వెళ్ళనందుకు ఎంతో బాధపడ్డావు. వెళ్ళినట్టయితే ఈరోజు మేము కూడా నీతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉండేది. అందుకనే మేము ఎప్పుడూ కూడా నిన్ను అతి జాగ్రత్తగా చెప్తూ ఉండే మాటలు ఇవి. నీకు అప్పుడు కష్టంగా అనిపించింది కదా నిన్న మేము అన్నదానికి, నువ్వు చాలా బాధపడ్డావు కదా, చూడు ఇవాళ ఏం జరిగిందో అని అది చూపించి తల్లి మందలిస్తుంది. అవునమ్మా నిజమేను, నాకు నిన్న చాలా బాధ అనిపించింది నన్ను వెళ్ళనివ్వలేదని. మరి ఈరోజు ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది. నిజమేనమ్మా అని చెప్పని అప్పుడు తనకి ఆలోచించి చెప్తుందనమాట. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటను పిల్లలు వినాలి. ఆ టైంలో వాళ్ళకి అది బాధగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన మాటలు, కానీ తర్వాత అది మరి వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది కదా. అదేనండి, తీయని మాటలు మరి తీపిలాగా ఆనందంగా అనిపిస్తాయి, కానీ ఆ తీపే మన ఆరోగ్యాన్ని చెడిపేస్తుంది. ఆ తీయని మాటల వల్ల మోసపోతూ ఉంటాము. అలాగే మరి కాకరకాయ లాంటి మరి చేదును పుట్టించేటటువంటి చేదు కూడా మనకు ఒక్కొక్కసారి మేలు చేస్తుంది, మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే కఠినంగా ఉన్నా కూడా మనకి మేలు చేస్తూ ఉంటాయి. మన తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాటల్ని మనం అట్లా వింటూ ఉండాలన్నమాట. అర్థమైంది కదా. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి.